moments for all the stock market lovers and all the people of market who have invested and believed in this market అని చెప్పుకోవచ్చు. మార్కెట్ల మీద నమ్మకం ఉంచి మార్కెట్స్లో పెట్టుబడి పెడుతున్న వాళ్ళందరికీ ఇది ఒక జాయ్ఫుల్ మూమెంటే. ఎందుకంటే 7,900 8,000 పాయింట్ల నుంచి మార్కెట్లో ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏకబిగిన పెరుగుతూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మార్కెట్లో అనేక పాజిటివ్ ఫ్యాక్టర్స్, అనేక ఎన్నో ఒడిదుడుకులు అధిగమించినప్పటికీ మార్కెట్స్ ఒక చీర్ఫుల్ దిశగా అడుగులేస్తున్నాయి. కొత్త గరిష్ట స్థాయిలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుండడం మనం చూడవచ్చు. అయితే 10,000 పాయింట్ల మార్కును అధిగమించేందుకు, ఆ 10,000 పాయింట్ల మార్కును నిఫ్టీ దాటేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఈ దశలో ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే 9,000 నుంచి 9,500 పాయింట్ల మార్కును చేరుకునేందుకు నిఫ్టీకి కేవలం 43 సెషన్స్ మాత్రమే పట్టింది. అయితే ఈ రాబోయే రోజుల్లో 10,000 మార్కుని సునాయాసంగా అధిగమించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఎదురైనప్పటికీ మార్కెట్స్లో మొమెంటం మాత్రం చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక ఫ్యాక్టర్స్ మార్కెట్స్ను పాజిటివ్ సైడ్ పుష్ చేస్తున్నాయి. దేశీయంగా ఇవాళ ఐఎండీ అంటే భారత వాతావరణ శాఖ నుంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. అనుకున్న దానికంటే వారం 10 రోజులు ముందుగానే కేరళకు ఋతుపవనాలు తాకబోతున్నాయి. ఇది కూడా మార్కెట్లు, ఈ అంశాన్ని కూడా మార్కెట్లు చాలా పాజిటివ్గా తీసుకుంది. మే ఆఖరి వారంలోనే కేరళను ఋతుపవనాలు తాకే అవకాశం మనకు ఉంది అని చెప్పి ఐఎండీ చెప్పింది. ఈసారి అనుకున్న దానికంటే మెరుగైన వర్షపాతం కనుక కురిస్తే ఇక్కడి నుంచి మార్కెట్లు ఇంకా దూకుడు చూపించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్లను నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 9,512 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. డే హైస్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. డే హైస్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 30,583 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇలా అన్ని రికార్డుల హైలోనే ఇవాళ క్లోజ్ అవ్వడం ఒక రకంగా ఒక సరికొత్త చరిత్రను ఇవాళ మార్కెట్లలో లిఖించాయని మనం చెప్పుకోవచ్చు. సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవాళ ఒక్క మెటల్ ప్యాక్ మినహా అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఎస్పెషల్లీ ఆటో లాభాల్లో ఉంది. ఆటో, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ రంగ షేర్స్ కూడా వాళ్ళ లాభాల్లోనే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఒక మెటల్స్ ప్యాక్ మినహా అన్ని రంగాల షేర్లకు బయింగ్ ఇంట్రెస్ట్ బాగా కనిపించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ రావడం చూస్తున్నాం. అయితే స్మాల్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ ఇవాళ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. గెయినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవాళ హీరో మోటోకార్ప్, ఏసీసీ, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే కోటక్ మహీంద్రా, హిందాల్కో, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలు ఇవాళ నిలవడం మనం చూస్తున్నాము. అన్నిటికంటే మెయిన్ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఒకసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్లో అదానీ పవర్ ఆల్మోస్ట్ ఇవాళ 9% దాకా లాభపడింది. ఇండియన్ హోటల్స్ 5.5% వరకు, కర్ణాటక బ్యాంక్ 5% వరకు ఇవాళ లాభపడడం మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం చోళమండలం ఇన్వెస్ట్ 3%, గోద్రేజ్ కన్స్యూమర్స్ 2.5%, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 2.5% దాకా ఇవాళ నష్టపోవడాన్ని మనం గమనించవచ్చు. మిగిలిన స్టాక్స్లో అవంతి ఫీడ్స్ ఇవాళ 13% దాకా లాభపడింది. సింజిన్ ఇంటర్నేషనల్ 10% వరకు స్పాట్ రావడం చూసాం. జేఎండ్కే బ్యాంక్, అదానీ పవర్, 3M ఇండియా లాంటి స్టాక్స్ కూడా మోర్ దాన్ 8 to 9% వరకు ఇవాళ లాభపడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక వీకర్ సెగ్మెంట్ ఒకసారి చూస్తే ఇవాళ కాస్త నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ కూడా మనం తెలుసుకుందాం. ఈ స్టాక్స్లో ఇవాళ కాస్త అండర్ పర్ఫామ్ చేసిన సెక్టార్స్లో ఇంతకుముందు అనుకున్నట్టు చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 3%, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్, థర్మాక్స్, కజారియా సిరామిక్స్, యునైటెడ్ బ్రెవరీస్, పేజ్ ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఎందుకంటే పిరమల్ ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్ బాగా పెరిగాయి. దానిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మనకు కనిపిస్తుంది. మిగిలిన స్టాక్స్, చాలా స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ పరుగు ఇంకా ఎంతకాలం పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ట్రేడర్స్ ఎలాంటి వ్యూతో ఉండొచ్చు, ఇదేమైనా కొద్దో గొప్ప లాభాల స్వీకరణ ఏమైనా జరపచ్చా ఈ టైంలో. ఎందుకంటే బాగా స్టాక్స్ ఈ పాటికి మంచి రిటర్న్స్ ఇచ్చి ఉన్నాయి. ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ని కనుక పిక్ చేసుకుని ఉంటే వాటిలో కొద్దిగా ఆఫ్ ద టేబుల్ ప్రాఫిట్స్ ఏమైనా చేసుకుని మళ్ళీ క్యాష్లో ఉండి మార్కెట్స్లో ఏమైనా కొద్దిగా డిప్ వచ్చినప్పుడు ఆ స్టాక్స్కి ఎంటర్ అవ్వచ్చు అని అనేక అంశాలు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్స్ ఓవరాల్గా ఇవాళంతా ఎలా సాగే అన్న విషయాలు తెలుసుకుని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సుందర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. జాయస్ మూమెంట్ 9,500 పైన నిఫ్టీ క్లోజ్ అయింది. మనం మధ్యాహ్నం బులెటిన్లో కూడా అనుకున్నాం మేబీ 9,500 పాయింట్స్ పైన కనుక క్లోజ్ అయితే తర్వాత లెవెల్ అంటే మీరు అన్నారు. ఎందుకంటే ఈ టైంలో కొత్త రికార్డ్స్
నమోదు చేస్తున్నప్పుడు మనకు మ్యాప్స్ ఉండవు, ఎందుకంటే టెక్నికల్ చూడడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి జస్ట్ ఫాలో ద ట్రెండ్. మార్కెట్స్ ఎక్కడ దాకా వెళ్తాయని చూడకుండా మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉంటే ఆ ట్రెండ్కి తగ్గట్టు మీరు వెళ్ళండి, మంచి లాభాలు వస్తాయని చెప్పి స్టిల్ అదే వీతో మీరు ఉన్నారు. ఎందుకంటే 9500 మార్క్ పైన ఇవాళ నిఫ్టీ క్లోజ్ అయింది. కాబట్టి ఎలాంటి ప్యాటర్న్ ఈ రోజు అంతా మీరు అబ్జర్వ్ చేశారు? ఈరోజు పొద్దున్న చూస్తే కనుక మార్కెట్ 9500 దగ్గరకు వచ్చి ఒక రియాక్షన్ చూసాము. ఆ రియాక్షన్లో పెద్ద వీక్నెస్ ఏం కనిపించలేదు. మార్కెట్ ఎప్పటిలాగే బాగా పటిష్టంగానే హైయర్ లెవెల్లో బాగా స్థిరంగానే ఉంది. అలాగే సెకండ్ టైం రెండోసారి అంటే కన్ఫర్మేషన్ ట్రెండ్లో మార్కెట్ మిడ్ సెషన్ తర్వాత మార్కెట్ క్లోజింగ్ సమయానికి బాగా మళ్ళీ రికవర్ అయ్యి 9500 పైన డే హై దగ్గర బాగా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక 9500 మేజర్ సైకలాజికల్ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అవడం అనేది మనం చూసాం. సో ఇది ఒక హయ్యర్ లెవెల్లో బ్రేక్అవుట్ ప్యాటర్న్ అనుకోవచ్చు. జనరల్గా థియరీ ఏం చెప్తుందంటే ఒక మేజర్ లెవెల్ కనుక బ్రేక్ అయినప్పుడు, ముఖ్యంగా ఒక హయ్యర్ రేంజ్లో బ్రేక్ అయినప్పుడు సెకండ్ డే కూడా నిలబడాలి. రెండో రోజు కూడా మిడ్ సెషన్ కనుక నిలబడితే అప్పుడు ఇవాళ వచ్చిన ఒక అప్వర్డ్ బ్రేక్అవుట్ వ్యాలిడ్ జెన్యూన్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. సో సెకండ్ డే కనుక ఒక 9500 ఈ లెవెల్ ప్రకారం చూస్తే కనుక 9500 పైన కనుక క్లోజ్ అవుతే అప్పుడు మార్కెట్ ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ చాలామంది మనం ఎన్నోసార్లు అనుకున్నాము ఈ లెవెల్ ఎక్కడి వరకు అవుతుంది, 9200, 9300, 9500 అని మనం ఎగ్జాక్ట్గా ముందే ఫోర్కాస్ట్ చేయాలి. ఇందాక సాయి గారు కూడా ఇప్పుడే ఒకసారి చెప్పినట్టు మనం ట్రెండ్ని ఫోర్కాస్ట్ చేయకూడదు కూడా. ఈ లెవెల్ వరకు వస్తుంది, ఈ లెవెల్ వరకు రివర్స్ అవుతుంది. ఇవాళ ఈ లాస్ట్ 2-3 రోజులు ట్రెండ్ ఎలా ఉందో ఆ ట్రెండ్తో మన పొజిషన్స్ని కంటిన్యూ చేసామా లేదా అనేది ముఖ్యము. ట్రెండ్ ఎలా ఉందనే కాకుండా మన స్టాక్స్ ట్రెండ్ తగ్గట్టుగా ఉన్నాయా లేవా ఒకటే మనం చూసుకోవాలి. సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్గా ఉంది కాబట్టి మనం లాంగ్ సైడే జనరల్గా ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ లాంగ్ సైడే ప్రిఫర్ చేయాలి. ఏమవుతుందంటే ఒకసారి లాంగ్ సైడ్ పొజిషన్ తీసుకున్నప్పుడు ట్రెండ్తో ఉన్నప్పుడు ఒకవేళ రియాక్షన్ వచ్చినా కూడా మనకి ఇంకొక ఆపర్చునిటీ అనేది వస్తుంది. అదే షార్ట్ పొజిషన్ ట్రెండ్కి అగేన్స్ట్గా తీసుకుంటే ట్రెండ్ రివర్స్ ఏంటంటే మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ అనేది రాదు. సో అదే ట్రెండ్తో ఉన్న గొప్పతనం ఏంటంటే గో విత్ ద ట్రెండ్ ఈజ్ ద ఫ్రెండ్ అంటారు. సో కాబట్టి టెక్నికల్స్లో అదొక మేజర్ ప్రిన్సిపల్ ఇది, ట్రెండ్ ఈజ్ ద ఫ్రెండ్ అని. సో కాబట్టి ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి మనం హోల్డ్ చేయాలి. కానీ జనరల్గా మనం తరచూ దీంతోపాటు అడిషనల్ పాయింట్స్ కూడా కొన్నిసార్లు టెక్నికల్గా డిస్కస్ చేస్తుంటాం. అదేంటంటే ఇండికేటర్స్ ఓవర్ బాట్లోనే ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే వీక్లీ చార్ట్లను, మంత్లీ చార్ట్లను, డైలీ చార్ట్లను మూడింటి లెవెల్స్లో చూస్తే కనుక గత 4 రోజులు బట్టి మార్కెట్ ఓవర్ బాట్కి వచ్చి అబోవ్ 80 రేంజ్కి వెళ్ళిపోయి 90 కూడా టచ్ అయ్యి మళ్ళీ 50కి టచ్ అయ్యి మళ్ళీ వస్తుంది. సో కాబట్టి కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లోని ప్రతి రైస్లోనూ కరెక్షన్ వస్తుంది, ఎమ్మడే రికవరీ అవుతుంది. సో కాబట్టి జనరల్గా ఏంటంటే షార్ట్ టర్మ్లో ఉన్న వాళ్ళ మటుకు కొంచెం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ట్రెండ్ రివర్స్ అవుతే మటుకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా ముఖ్యం. సో ఇందాక సాయి గారు అన్నట్టు ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా అంటే ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయడానికి దానికి కావాల్సిన కండిషను సైన్స్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్, లేదంటే కనుక సైన్స్ ఆఫ్ టైర్డ్నెస్, ఎగ్జాషన్ అనేది కనిపించాలి. సో అటువంటిది కనిపించలేదు కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రాఫిట్ బుకింగ్ కాకుండా స్టాప్ లాస్ పెట్టుకోవడము, లేదంటే కనుక అలర్ట్గా మార్కెట్ని ఫాలో చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓవరాల్గా మార్కెట్ బుల్లిష్గానే ఉంది, సెంటిమెంట్ పాజిటివ్గానే ఉంది కాబట్టి ఈ లాంగ్ పొజిషన్స్ని, బై పొజిషన్స్ని హోల్డ్ చేయడం కంటిన్యూ చేయొచ్చు. ఓకే అండ్ ఇవాళ లూజర్స్ జాబితాలో చెన్నై పెట్రోలియం ఇంతకుముందు చూసాం 5.5% దాకా క్రాక్ అయింది. ఇవాళ శిల్పి కేబుల్ మరొకసారి ఇవాళ కూడా సర్క్యూట్ పడింది, 5% లోయర్ సర్క్యూట్. అండ్ అసాహి ఇండియా గ్లాస్, చంబల్ ఫర్టిలైజర్స్, రామ్కో సిమెంట్స్ అండ్ సొనాటా సాఫ్ట్వేర్ లాంటి స్టాక్స్ 3.5 నుంచి 4% దాకా ఇవాళ క్రాక్ అవ్వడం మనం చూస్తున్నాము. అండ్ ఇవాళ హెచ్సిఎల్ టెక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిజల్ట్ వచ్చింది. మార్కెట్ అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చింది. దాంతో 5% దాకా ఇవాళ ఈ స్టాక్ స్పాట్ రావడం మనం చూసాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్, ఐసీఐసీ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ చాలా మంచి పాజిటివ్ మొమెంటం కనిపించింది. చాలా యాక్టివ్గా ఇవాళంతా కూడా ఆ షేర్స్ ట్రేడ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అండ్ సుందరగా ఈ టైంలో ఎస్పెషల్లీ మీరు అన్నారు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్, మేజర్ ఫ్యాక్టర్ కూడా ఇది. ఎందుకంటే మార్కెట్స్ ఎన్ని లాభాల్లో ఉన్నా ఆర్ మన స్టాక్స్ ఎంత ప్రాఫిట్స్లో ఉన్నా ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో చోట కొద్దిగా ఆఫ్ ద టేబుల్ ప్రాఫిట్స్ తీయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే దాని ప్రయోజనం, దాని ఫలితం మనకు ఉండదని చెప్పి అనుకుంటున్నాం. మీరు అన్నారు ఇప్పుడే, అంటే ఆ టైట్నెస్ ఏం మార్కెట్స్లో కనిపించట్లేదు, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్
జస్ట్ గో అలాంగ్ విత్ ఇట్, ఎలాంటి దానికి సైన్స్ అవసరం లేదు, ఎలాంటి రాకెట్ సైన్స్ అవసరం లేదు, జస్ట్ ట్రెండ్ ఫాలో అవ్వండి అని చెప్పి. అండ్ ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ మధ్య మనకు రెగ్యులర్గా వచ్చే కాల్స్లో కూడా చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఈ టైంలో, లేకుంటే మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర మళ్ళీ ఎంటర్ అవ్వచ్చా అన్న ప్రశ్న పదే ఉత్పన్నం అవుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ప్రాఫిట్ బుకింగ్ చేయచ్చా అన్న ప్రశ్న ఇప్పుడు ఎందుకు వస్తుందంటే, ఈ మధ్య చాలా కాలంలో కొన్ని మీడియాలో అంటే టీవీ ఛానల్స్లో కానీ లేదా కానీ న్యూస్ పేపర్లో కానీ తరచూ ఒక అనలిస్ట్ దగ్గర నుంచి ఒక్కొక్క వాదన ఏంటంటే మార్కెట్స్ వాల్యుయేషన్స్కి అహెడ్గా వెళ్ళిపోయాయని, బబుల్ ఫామ్ అవుతుందా అన్న కొన్ని వాదనలు, కొన్ని డిస్కషన్లు జరుగుతుంది. సో అందువల్ల కొందరు ఇన్వెస్టర్స్కి కన్సర్న్ ఉండొచ్చు, ఏమో మార్కెట్ పడిపోతుందేమో, ఈ లెవెల్లో మనం ప్రాఫిట్ బుక్ చేయొచ్చని. కానీ మార్కెట్ పడే సూచనలు అంతగా ఇండికేషన్స్ కనిపించట్లేదు. నా ఉద్దేశం ఒకవేళ మార్కెట్ పడటం అన్నీ జరిగితే కనుక ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఎక్స్టర్నల్గా ఏదైనా పొలిటికల్ డెవలప్మెంట్ జరిగితే తప్ప కానీ మార్కెట్ పెద్దగా పడకపోవచ్చు. లేదంటే సడన్గా మనకు ఒకరోజు ఏదైనా తెలియని కారణాలు ఏదైనా వచ్చి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ వస్తే అప్పుడు మార్కెట్ కొంచెం రియాక్ట్ అవ్వచ్చు. అప్పుడు ఒకవేళ మార్కెట్ రియాక్ట్ అయినా కూడా ఇమ్మీడియట్గా పెద్ద ఏమీ క్రాష్ అయిపోదు అనుకుంటాను. మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా డెవలప్మెంట్ జరిగితే కనుక ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్లో అప్పుడు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో అప్పటి వరకు అయితే నా ఉద్దేశము లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే కొన్ని ఇన్వెస్టర్స్ లో రేట్లో తీసుకోవటము, లేదంటే షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్ తోటి కనుక తీసుకోనంటే కనుక అవి కనుక బాగా రన్అప్ వచ్చేసి ఒక 50%, 100% రిటర్న్ వస్తే కనుక వాటిల్లో కొంచెం ఒక పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. బట్ ఆన్ ద హోల్ చూస్తే కనుక ఇదంతా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ డిస్కషనే. బట్ ఆన్ ద హోల్ చూస్తే కనుక ఈ మార్కెట్లో మనం గమనిస్తే చాలా వరకు ఫండమెంటల్గా మంచి స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. కొన్ని స్పెసిఫిక్ కౌంటర్స్ చూస్తే కనుక ఫైనాన్స్ కంపెనీస్ కానీ, బ్యాంక్స్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, కెమికల్స్, ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఇవన్నీ పెరగటం అనేది చాలా కరెక్ట్గానే పెరిగాయి, ఎందుకంటే ఇవన్నీ ఫండమెంటల్ లెడ్ ర్యాలీ. సో కాబట్టి దీంట్లో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం స్టాక్స్ ఏమవుతుందంటే ఒకప్పుడు బేర్ మార్కెట్ బిగినింగ్లో వాల్యుయేషన్స్ అన్నీ కూడా బాగా అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయి, వాల్యుయేషన్స్కి కూడా బాగా చీప్గా దొరుకుతాయి స్టాక్స్లో. అలాంటివి కొన్నిసార్లు ఆ ప్రైస్ కనుక పూర్తిగా వాల్యూడ్ అయినప్పుడు అప్పుడు జనరల్గా కొంచెం కన్సాలిడేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కొందరు అనలిస్టుల మాటల ప్రకారం చూస్తుంటే ప్రైస్లో పూర్తిగా వాల్యూ రిఫ్లెక్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి రీజనబుల్లీ ప్రైస్డ్గా కనిపిస్తుంది. కాబట్టి స్టాక్స్ కొంచెం హై లెవెల్లో షార్ట్ టర్మ్లో కొంచెం నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అలాగా షార్ట్ టర్మ్లో కన్సాలిడేషన్ అవుతూ షార్ట్ టర్మ్లో నిలబడటం అనేది కూడా హెల్తీ రియాక్షన్ మార్కెట్కి రావాల్సింది కూడా. అలాగే కంటిన్యూస్గా పెరగటం అనేది కూడా మార్కెట్కి నా ఉద్దేశం అంత జనరల్గా మంచిది కాదు. ఎందుకంటే ఏమవుతుందంటే బాగా మార్కెట్ ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కంటిన్యూస్గా పెరిగినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. టెక్నికల్ టర్మ్స్లో అవుట్ స్టాండింగ్ పొజిషన్స్ అన్నీ కూడా హెవీగా పెరిగిపోతాయి. అక్యూములేటెడ్ పొజిషన్స్ అన్నీ కూడా హెవీగా బిల్డప్ అయిపోతాయి. ఒక్కసారి కనుక మార్కెట్లో ఏదైనా ఒక్కసారి ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకసారి లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా కొంచెం సెల్లింగ్ మోడ్లోకి వస్తారు. షార్ట్ టర్మ్లో అందరూ మేమంతా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్న ఉద్దేశం కూడా, ఐడియా కూడా పబ్లిక్ ఇన్వెస్టర్స్కి వస్తుంది. సో కాబట్టి అదే ప్రతి రైస్లోనూ కనుక అక్కడక్కడ కొంచెం కరెక్షన్ వస్తే కనుక అప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరగదు. బట్ ఆన్ ద హోల్ ఇందాక చెప్పినట్టు ఒకటే మాట గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్. ట్రెండ్లో కనుక ఉన్నారంటే అది మీరు అలాగా ఫ్రెండ్తో పాటు అలా ఫాలో అయిపో కంటిన్యూ అయిపోతూ ఉండాలి అంతే. అండ్ కొన్ని సెక్టార్ చర్నింగ్ కూడా జరుగుతుంది. సెక్టార్ చర్నింగ్ అని చెప్పలేం కానీ మధ్య ఎందుకంటే లిక్విడిటీ మార్కెట్స్ని డ్రైవ్ చేస్తుంది కాబట్టి కొన్ని సెక్టార్స్ పెరుగుతున్నాయి. మధ్యాహ్నం కూడా మనం డిస్కస్ చేసాం. వన్ సెక్టార్ ఈజ్ సోలార్ రిలేటెడ్ స్టాక్స్. సోలార్తో సంబంధం ఉన్న స్టాక్స్ కొన్ని బాగా పెరుగుతున్నాయి. వాటిలో ఇవాళ మనకి ఇండో సోలార్ అన్న స్టాక్ 20% సీలింగ్ పడింది. అంటే జస్ట్ 10 రూపీస్ స్టాక్ అది. సురానా సోలార్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది సురానా గ్రూప్ చెందిన కంపెనీ. ఈ స్టాక్ కూడా 20% సీలింగ్ పడి 25 రూపీస్ 50 పైస్ దగ్గర క్లోజ్ అయింది. వీటితో పాటు వెబ్సాల్ ఎనర్జీ అన్న స్టాక్ కూడా ఇవాళ కొద్దిగా స్పర్ట్ రావడం మనం చూసాం. సో ఫ్రెష్గా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్నది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిస్క్ అపిటైట్. సో యూనిట్ టు బి వెరీ కాషియస్ అండ్ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ స్టాక్స్. ఎందుకంటే పెద్దగా గ్రోత్ మొమెంటం లేని ఫీల్డ్లో ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం సోలార్ ఎనర్జీ గురించి ఎక్కువ మాటలైతే వినిపిస్తున్నాయి కానీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ అయితే మనకు పెద్దగా కనిపించట్లేదు. సో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేందుకే ఈ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
అండ్ సుందర్ గారు ఇవాళ ఎస్పెషల్లీ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే హెవీ వెయిట్స్ మార్కెట్స్ను డ్రాక్ చేస్తూనే ఉన్నాయి. స్టిల్ మనకు మారుతి లాంటి స్టాక్ చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ మనకు కనిపించింది. మారుతి సుజుకీలో మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ చూసాం. జస్ట్ 20 రూపీస్ అవే 7,000 మార్క్ దాకా మారుతి సుజుకి వెళ్ళింది. ఇవాళ 2% దాకా స్పట్ 6,954 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఇంట్రాడే హై 6,977. స్టిల్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ కొన్ని 10,000 దాకా అగ్రెసివ్ టార్గెట్స్ మారుతి సుజుకీకి ఇస్తున్నాయి. టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి? స్టిల్ ఇక్కడ నుంచి 10,000 అంటే 3,000 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 40-45% దాకా ఇక్కడ నుంచి ఇంకా పెరగాల్సిన అవసరం కనిపిస్తుంది 10,000 మార్క్ అంటే. ఎలాంటి వ్యూతో మీరున్నారు మారుతి సుజుకి మీద? మారుతి సుజుకి చూస్తే కనుక ఈ లాస్ట్ 6 monthsగా విపరీతంగా పెరిగింది వాస్తవమే. మొన్న ఒకసారి లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 3,500 లో నుంచి 7,000 వరకు వెళ్ళటం మనం చూసాము. ఒక ఫ్రంట్ లైన్ స్టాక్ ఒక డబల్ అవటం, అది 3,500 నుంచి 7,000 పెరగటం అనేది చాలా గొప్ప విశేషం అనుకోవచ్చు. అలాగే లాస్ట్ 2-3 years చూస్తే కనుక మనకి మారుతి 1,000 రూపాయల నుంచి 7,000 వరకు ఇంచుమించు ఒక 7 రెట్లు 7 times బ్యాగర్ అయినట్టుగా మనం చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక మారుతి ఇంత పెరగటానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక హెవీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో మారుతిలో చూస్తే కనుక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక పెద్ద ఎక్స్పెన్సివ్గా కూడా అవ్వలేదు. ఇప్పుడు ఈ 7,000 దగ్గర కొంచెం రీజనబుల్లీ ప్రైస్ అనిపిస్తుంది. అయినప్పటికీ మార్కెట్ ఎందుకు పెడుతుందంటే గ్రోత్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. ఒకటి, కంపెనీ స్టాక్ ప్రైస్ చీపర్గా, వాల్యుయేషన్ ప్రకారం చీపర్గా ఉందా, ఎక్స్పెన్సివ్గా ఉందనేది జనరల్గా ఒక పాయింట్. రెండోది, కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్గా ఉన్నా లేదంటే పూర్తిగా వాల్యూ వచ్చేసినా కూడా స్టాక్ ప్రైస్లో మనకి ఫ్యూచర్ అవుట్లుక్, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందో అది కూడా మనకి సెకండ్ ఆస్పెక్ట్. ఇప్పుడు మారుతి చూస్తుంటే కనుక ఈ లాస్ట్ 6 monthsగా వాళ్ళ సేల్స్ డేటా చూస్తే కనుక చాలా అన్బిలీవబుల్గా చాలా స్ట్రాంగ్ డేటా అనేది రావడం మనం చూస్తున్నాము. ప్రతి మంత్ ఆటోమొబైల్ సెక్టర్లో చూస్తే కనుక మారుతి అన్డిస్ప్యూటెడ్ లీడరు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా ఈ లీడర్షిప్ పొజిషన్ అనేది కంటిన్యూ చేసుకునే అవకాశాలు ఈజీగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక పెద్ద కాంపిటీషన్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద లేదని కూడా అనుకోవచ్చు. సో ఈ లెక్కను చూస్తుంటే కనుక నెక్స్ట్ 1 yearకి మనం కనుక ఫార్వర్డ్ ఎర్నింగ్స్ కనుక లేదంటే కనుక నెక్స్ట్ 1 year 2 yearsకి కనుక డిస్కౌంట్ చేస్తే కనుక చాలామంది ఫండమెంటల్ అనలిస్టులు 10,000 వరకు కూడా వెళ్తుందని కూడా కొన్ని అంచనాలు వస్తున్నాయి. టెక్నికల్గా చూస్తే మటుకు లాస్ట్ 1 monthగా వెర్టికల్గా పెరిగింది కాబట్టి లాస్ట్ ఒక 10 వారాలు బట్టు చూస్తే కనుక బాగా బుల్లిష్గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కడో అక్కడ స్టాక్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా పెరగటం అనేది ఉండదు, కొంచెం పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఆ లెవెల్ ఎక్కడ అనేది మనం ఇందాక అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా మనం పిన్ పాయింట్ అనేది చేయలేము. సో బహుశా 7,000 సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ ఏమైనా కొంచెం షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఒక చిన్న డిప్లో నా ఉద్దేశం మారుతిని నెక్స్ట్ 1 year 2 years కోసం తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ స్టాక్ ఇస్ కేఎస్సి ఇంటర్నేషనల్. ఈ స్టాక్ కూడా అట్రాక్టివ్ కనిపిస్తుంది. కొద్ది రోజు నుంచి చాలా లోయర్ లెవెల్స్ నుంచి స్టాక్ బాగా అనేక రెట్లు మల్టీ బ్యాగర్ ఈ స్టాక్ కూడా అయింది. కేఎస్సి ఇంటర్నేషనల్ టుడే 6%, 6.5% దాకా ఈ స్టాక్ పెరిగి 248-250 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. కేఎస్సి ఇంటర్నేషనల్ ఇంకా ఎంతవరకు అప్సైడ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? టెక్నికల్ మూవ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కేఎస్సి ఇంటర్నేషనల్ స్ట్రెంగ్త్ ఇంకా ఎంత దాకా ఉంది? కేఎస్సి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. 120 రూపాయల దగ్గర మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా కన్సాలిడేషన్ అయింది. ఆ తర్వాత మొన్న డిసెంబర్లో మార్కెట్ కరెక్ట్గా అప్ ట్రెండ్లోకి బిగిన్ అయినప్పుడు 8,000 దగ్గర నుంచే బిగిన్ అయినప్పుడు ఈ స్టాక్ కూడా 130-125 లెవెల్స్ ఒక వారం మేజర్ అప్వర్డ్ బ్రేక్అవుట్ అనేది వచ్చింది. అది మనకి 11th November టెక్నికల్గా ఒక 130 లెవెల్స్ బ్రేక్ అవడంతో అప్పటి నుంచి బిగిన్ అయింది అప్ ట్రెండ్. మనకి ఈ స్టాక్ లాస్ట్ 6 monthsగా డబల్ అవడం మనం చూస్తాము. ఫండమెంటల్గా చూస్తే కనుక కేఎస్సి ఇంటర్నేషనల్ పవర్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అని మనం చూసాం. మొన్న చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా రావడం అనేది మనం చూసాము. సో అనే స్ట్రాంగ్ గ్రోత్ ప్రొజెక్షన్లో ఉంది. అలాగే మనకి కేఎస్సి ఇంటర్నేషనల్ ఒక లాస్ట్ మంత్ చూస్తే కనుక 1,780 కోట్లకి మేజర్ ఆర్డర్ అనేది రావడం మనం చూసాము. సో దీంతో చూస్తే కనుక బాగా ఒక్కసారిగా మేజర్ బూస్ట్ అనుకోవచ్చు. అలాగే మనకి కంపెనీ కూడా ఈ మార్జిన్స్ని సస్టైన్ చేస్తామన్న కూడా కేఎస్సి ఇంటర్నేషనల్ చెప్పడం మనం చూసాము. సో దీనికి తోడు మనకి అంతగతం చీప్గా ఉన్న కేఎస్సి కూడా
బాగా అట్రాక్టివ్గా కనిపించింది. ఇప్పుడు ప్రైస్ చూస్తే కనుక కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది, వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గానే ప్రైస్ అనిపిస్తుంది. సో కాబట్టి ఈ కేఈసీ ఇంటర్నేషనల్ 250 లెవెల్స్ దగ్గర 260 లెవెల్స్ దగ్గర లాస్ట్ వీక్ ఒక చిన్న రియాక్షన్ అనేది మనం చూసాము. ఈ బహుశా 250 260 దగ్గర కొంచెం షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మంచి కంపెనీ, ప్రాఫిట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇన్వెస్టర్లు హోల్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొక లాస్ట్ స్టాక్ అవంతి ఫీడ్స్ స్టాక్ చాలా స్ట్రాంగ్గా పెరిగింది. ఇవాళ కూడా ఈ స్టాక్ 50 వీక్ హైట్ వచ్చేసింది, 1249 దాకా వెళ్ళింది. 12% గెయిన్స్తో 1206 దగ్గర క్లోజ్ అయింది. నిన్న 20% పెరిగింది, ఇవాళ కూడా 12-13% దాకా పెరిగింది. చాలా షార్ట్ టైంలో మనం ఆల్మోస్ట్ నవంబర్లో 411 రూపాయలు 412 రూపాయలు ఉన్న స్టాక్ 3 బ్యాగర్ అయిపోయింది ఇప్పటికే, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 to 6 months ఆ టైంలోనే. అవంతి ఫీడ్స్ చార్ట్ ఏం సూచిస్తుంది? అవంతి ఫీడ్స్ చూస్తే కనుక ఫండమెంటల్గాను బాగా పెర్ఫామ్ చేస్తుంది కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ ఇంత పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి ఈక్విటీ చాలా తక్కువ ఉంది, జస్ట్ ఒక 9 crores ఈక్విటీ, డెట్ కూడా పెద్ద ఏమీ లేదు. అలాగే మనకి లాస్ట్ 2 quartersగా చూస్తే కనుక అద్భుతమైన ఫలితాలు కూడా వచ్చాయి. మొన్న Q4 ఫలితాలు కూడా చూస్తే కనుక చాలా అవుట్స్టాండింగ్గా రావడం మనం చూసాము. ఇప్పుడు అవంతి ఫీడ్స్ టెక్నికల్గా చూస్తే కనుక మనకి 450-500 దగ్గర లాస్ట్ ఇయర్ క్వార్టర్ అక్టోబర్ టు నవంబర్లో కన్సాలిడేషన్ అవటం మనం చూసాము. ఆ తర్వాత మనకి మార్కెట్ పెరిగినప్పుడు 8,000 నిఫ్టీ 8,200 దగ్గర నుంచి బాగా అప్ ట్రెండ్ అయినప్పుడు అవంతి ఫీడ్స్ కూడా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళటం కొంచెం. అప్పుడు 500లో ఉన్నప్పుడు వాల్యుయేషన్స్ బాగా చీప్గా ఉండేది అవంతి ఫీడ్స్. అప్పటికే మనకి ఆల్మోస్ట్ Q3 ఫలితాలు కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని కూడా అనలిస్టులు అంచనాలు వేసేశారు. సో దానితో మనకి అవంతి ఫీడ్స్ కంటిన్యూస్గా పెరుగుతూ ఇప్పుడు మనకి మోర్ దెన్ డబల్ 1200 అయింది. ఇప్పుడు 500 నుంచి 1250కి వచ్చిన తర్వాత అవంతి ఫీడ్స్ ఇప్పుడు ప్రైస్ పూర్తిగా వాల్యుయేషన్స్ పూర్తిగా రిఫ్లెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చీప్గా ఉన్న స్టాక్ రీజనబుల్లీ వాల్యూడ్ అనిపిస్తుంది. సో కాబట్టి టెక్నికల్గానే కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. సో కాబట్టి 1300-1400 లెవెల్స్, ఇది కూడా ఆల్మోస్ట్ న్యూ ప్రైస్ జోన్ కాబట్టి మనం లెవెల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ అని చెప్పలేము. సైకలాజికల్ బ్యారియర్ లెవెల్సే వేసుకోవాలి. లేదంటే కనుక టెక్నికల్గా ఫిబొనాచి ప్రొజెక్షన్స్ రేషియోస్ అని ఒకటి ఉంటాయి. అంటే ఇంతవరకు ఎప్పుడు పెరిగాయో దాన్ని బట్టి ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ నెక్స్ట్ టార్గెట్ ఇంత అనేది ఒకటి వేస్తారు. సో దాన్ని బట్టి చూస్తుంటే 1300-1400 లెవెల్స్లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. సో ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా ఉంది, ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది కాబట్టి ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా పెద్ద పడే అవకాశాలు లేవు కాబట్టి అవంతి ఫీడ్స్లో బై పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ స్టాక్ ఒకసారి చూస్తే చాలా కాలం పాటు 2012 నుంచి 2014-15 దాకా కన్సాలిడేషన్ అయిన స్టాక్ సడన్ స్పౌట్ రావడం మనం చూసాము. ఒకసారి ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూస్తే 1 monthలోనే ఆల్మోస్ట్ 39% రిటర్న్ ఇచ్చింది. ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే 146% అవంతి ఫీడ్స్ రిటర్న్ ఇచ్చింది. 1 yearలో 158%, 3 yearsలో 995%, 5 yearsలో 5600% అవంతి ఫీడ్స్ రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాము. మ్యాక్స్ 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గతంలో 2000లో ₹5 ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతానికి 1200 మార్క్ 1200 మార్క్ పైన కనిపిస్తుంది. అంటే ఒకసారి 10 years డేటా ప్రకారం చూస్తే 16,900% ఈ స్టాక్ పెరిగింది. అంటే ఫండమెంటల్గా ఒక మంచి స్ట్రెంత్ ఉన్న స్టాక్ని పిక్ చేసుకుంటే ఎంత డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయో దీని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అవంతి ఫీడ్స్. సో ఇది అవంతి ఫీడ్స్ సంబంధించిన స్టోరీ. అండ్ రేపటి మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్స్ రోజుకో రికార్డ్ దిశగా నమోదు చేస్తున్నాయి, రికార్డు దిశగా పరుగులు తీస్తున్నాయి. ఫ్రెష్ హై పైన ఇవాళ మనం క్లోజ్ అయ్యాము. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి, ఇవాళ ఏషియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్గానే ఉన్నాయి. ఎలాంటి ఫ్యాక్టర్స్ రేపు మార్కెట్స్ని గైడ్ చేయొచ్చు? ఓవరాల్గా మార్కెట్ సస్టైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన మార్కెట్లో ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 2-3 months మార్కెట్ హైలో ఉన్నప్పుడు కూడా ఓ పక్క ఎఫ్ఐస్ కొంటున్నారు, తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ లాస్ట్ 1 monthగా విపరీతంగా కొన్నారు. ఎఫ్ఐస్లు కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పటికీను కొంచెం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా విపరీతంగా కొన్నారు. అలాగే నిన్న ఇవాళ డేటా కూడా కొన్ని చూస్తుంటే కనుక ఎఫ్ఐస్ మళ్ళీ బయ్యింగ్ స్ప్రీలోకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే జనరల్గా స్ట్రాంగ్ హ్యాండ్స్ ఈ ఎఫ్ఐస్ కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కొంటున్నారంటే వాళ్ళ అవుట్లుక్ ఎక్స్ట్రీమ్లీ ఆప్టిమిస్టిక్, బాగా పాజిటివ్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. రానున్న నెక్స్ట్ 1 or 2 yearsలో వాళ్ళకి జనరల్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది
ఈ 1 మంత్ కోసం ఉండదు, నెక్స్ట్ 2-3 ఇయర్స్కి ఉంటుంది కాబట్టి మోర్ దెన్ దట్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్కి వాళ్ళ అవుట్లుక్ చాలా పాజిటివ్గా ఉంది. అందువల్ల బహుశా విపరీతంగా కొంటున్నట్టు కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ చూస్తే కనుక కొంచెం మిక్సడ్గా కనిపిస్తుంది. ఎక్కడైతే ఓపెన్ అయ్యాయో ఇంచుమించు అదే లెవెల్లో ఉంది. సో దాన్ని బట్టి చూస్తుంటే మన మార్కెట్ పెద్ద ఏం ఇంపాక్ట్ ఉండకపోవచ్చు రేపు మన మార్కెట్ మీద, అంటే నెగిటివ్గా. సో పాజిటివ్గానే ఓపెన్ అవుతే కనుక 9500 పైనే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇంట్రాడే రెసిస్టెన్స్ 9540. సో 9540 పైన కనుక కాసేపు ట్రేడ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 9590, 9600 వరకు వెళ్ళి ఉంది. అలాగే ఇంట్రాడే లెవెల్లో 9500 సపోర్ట్ ఉంది. ఒకవేళ 9500 కింద కనుక కాసేపు ట్రేడ్ అవుతే ఇంట్రాడే 9450, ఒక 40-50 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 9450 అనేది షార్ట్ టర్మ్ లెవెల్. దీనిపైన మార్కెట్ నిలబడాలి. దాని కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ అనేది వస్తుంది. ఒకప్పుడు మనం 9200 ఉన్నప్పుడు 91 కింద బిలో స్టాప్ లాస్ అనుకున్నాము. అలాగే 93 దాటిన తర్వాత 92 స్టాప్ లాస్ అనుకున్నాము. 94 వచ్చినప్పుడు 9350 స్టాప్ లాస్ అనుకున్నాము. ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఇప్పుడు ట్రైలింగ్ ప్రస్తుతం మార్కెట్ కూడా పెరిగింది కాబట్టి మనకి స్టాప్ లాస్ కూడా షార్ట్ టర్మ్కి 9450 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో అందువల్ల రేపు మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాల్టి క్లోజింగ్ రిపోర్ట్. రేపు మార్నింగ్ మళ్ళీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కలుద్దాం. అంతవరకు ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.